వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలం వీర్నపల్లి మండలాల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన 34 మందిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అధ్యక్షుడు మెండే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ కురుమ సంఘం జిల్లా నాయకులు, ఉమ్మడి మండలాల యాదవ కురుమ సంఘాల నాయకులు, యాదవులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాధు వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ యాదవులుగా ప్రజాప్రతినిధులుగా నూతనంగా ఎన్నిక కాబడిన మా నాయకులకు, గొల్లకుర్మ యాదవ నూతన నాయకులకు ఈరోజు సన్మాన కార్యక్రమం ఉమ్మడి మండలాల కమిటీ తరఫున ఈరోజు చిరు సంస్కారం చేయడం జరిగింది. మా గొల్లకుర్మ యాదవ సోదరులు మండలంలోనే ఓసీల తర్వాత, జనరల్ స్థానాల తర్వాత యాదవులు సెకండ్ స్థానంలో నిలవడం, మాకు 34 మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడడం చాలా శుభ పరిణామం. ఎందుకు అంటే మా గొల్లకుర్మలో అత్యధికంగా ప్రజాప్రతినిధులుగా నియమించబడింది, ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరెంతో మంది ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నిలబడ్డ ప్రజాప్రతినిధుల్లో కొంతమంది కూడా స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గెలుపు ఓటర్లు సహజమే అయినా నిలబడ్డాడు కాబట్టి వారికి కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే గెలిచిన వారికి శుభాకాంక్షలు మా మండల పక్షాన తెలియజేయడం జరిగింది. రాబోయే రోజులలో మరెన్నో విజయాలతోని ఎదగాలని, మరి చాలామంది ఇంకా పోటీపడి ముందుకు రావాలని కోరుచున్నాను. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లకుర్మ సంఘం తరఫున సన్మానించేందుకు నాతో పాటు 34 మంది సభ్యులు, దీనిలో 3 సర్పంచులు, 5 ఉప సర్పంచులు, 26 మంది వార్డు మెంబర్స్గా మొత్తం 34 మంది 2 మండలాల నుంచి గెలుపొందడం జరిగింది. వీరందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమం నిర్వహించిన గొల్లకుర్మ మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా మన మండల సంఘం తరఫున చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 34 మందిలో వివిధ పార్టీల నుంచి కూడా ఉండొచ్చు. అందరూ సపోర్ట్ చేసి మండల యాదవ సంఘాన్ని, కుర్మ సంఘాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.